హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్। ఈ వీడియోలో క్రిస్పీగా అండ్ సూపర్ టేస్టీగా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో స్ట్రీట్ స్టైల్లో చూపించబోతున్నాను। దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను చేసే ఈ చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి। అచ్చం స్ట్రీట్ స్టైల్లో చేసినట్టే వస్తుంది। ఒక బౌల్లో ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రెష్గా నూరు పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మ చెక్కని కూడా పిండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, అలాగే చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు। నేనైతే కొంచెం వేస్తున్నానండి। ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లో తడి ఉంటుంది కాబట్టి ఆ తడే సరిపోతుంది। వీడియోలో చూపించిన విధంగా చికెన్ని ఈ విధంగా కలుపుకొని ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల చికెన్ పకోడీ క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుందండి। నేనైతే ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసానండి। ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ముందుగా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇలా పకోడీలా వేసుకోవాలి। డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకోండి, లేదంటే చికెన్ పైన గోల్డెన్ కలర్లోకి వచ్చిన లోపల మాత్రం ఉడకకుండా పచ్చిగా ఉంటుంది। ఇలా పకోడీలా వేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ చికెన్ పకోడీని ఎర్రగా వేయించుకోవాలండి। ఇలా ఎర్రగా వేగితేనే మనకి చికెన్ పకోడీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి। చికెన్ పకోడీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు చికెన్ పకోడీని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా చేసుకుంటేనే మనకి బయట స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా ఉంటుందో చికెన్ పకోడీ సేమ్ అదే విధంగా మనం ఇంట్లో చేసుకున్న అంతే టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు మనకి చికెన్ పకోడీ బాగా ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం। చూసారు కదండి, స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది। మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి। ఈ చికెన్ పకోడీని చాలా ఈజీగా అండ్ తొందరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా ఈజీగా అండ్ సూపర్ టేస్టీగా చికెన్ పకోడీ చేసి మీ పిల్లలకి కూడా పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి। సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।